శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు అదృష్టాన్ని అందిస్తాను తల్లి. నీ సాయి చెప్పేది ఒక్కసారి విను. నీ కష్టాలకు మంచి తీర్పు దొరుకుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. ఇంకా బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు నన్ను అడుగుతున్న బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. నీ సాయి చెప్పేది ఆనందంగా విను, అస్సలు వదులుకోకు. ఈరోజు నేను కేవలం నీకోసం మాత్రమే వచ్చాను తల్లి. నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటాను. ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటానమ్మా. ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి. నేను నీలో ఉన్నాను, నీ ఇంట్లో కూడా ఉన్నాను. దిగులు పడకు బిడ్డ. ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లు అందంగా ఎలాంటి సమస్యలు లేకుండా మారబోతోంది. నీకు సంతోషమేగా? ఇక నీ మనసులో ఉన్న భారమంతా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అన్నీ చెబుతూనే ఉంటాను తల్లి. నన్ను తలుచుకుంటూ ఉండు. నీ తీరని సమస్యకు మంచి తీర్పు నేనిస్తాను. నువ్వు దేనికోసమూ భయపడకు. ఒకరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి చాపకు. అర్థమైంది కదా? ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు బిడ్డ. గందరగోళం చేసుకోకు. దేనినైనా సరే ఎదిరించి పోరాడు. నువ్వు నీ కుటుంబం బాగుండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశానమ్మా. నువ్వు ఇక అస్సలు దిగులు పడకు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నావు కదా తల్లి. వాటిని తలుచుకొని భయపడకు. నువ్వు కోరినవి నీకు అందిస్తాను బిడ్డ. అది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్న విషయాన్ని కూడా నేను జరిపిస్తాను. ఆ క్షణం నీ మనసు కుదుట పడుతుంది. నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వలన పోగొట్టుకోకు. నేను ఎన్నడూ నిన్ను కానీ నీ చెయ్యిని కానీ వదలను. ఇక్కడ ఇప్పుడు ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా లేదు తల్లి, ఒక్క నీ ఆలోచనలు తప్ప. అవును బిడ్డ, ముందు నీలో ఉన్న నీ వ్యతిరేకమైన ఆలోచనలు తీసేసేయ్. నా మీద నమ్మకంతో ఉండు. క్షణంలో అన్నీ మంచిగా మారుతాయి. నువ్వు కొరతలేని ప్రశాంతమైన జీవితం పొందాలి అని అనుకుంటూ ఉన్నావు కదా. సరే, అది అలానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను బిడ్డ. అన్నింటినీ మార్చి నీకు అనుకూలంగా చేస్తాను. దేనిని చూసి నువ్వు భయపడకు. అన్నీ మారుతాయమ్మా. నేను మారుస్తాను. ఇది నువ్వు నమ్మినట్లయితే నీ జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. నీకైనది నీ చెంత చేరుతుంది. ప్రశాంతంగా ఉండు బిడ్డ. నీ బాబాపై నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో జీవించటం నేర్చుకో. నీపై నీకున్న నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నాపై నీకున్న నమ్మకం నిన్ను జీవితంలో ఎదిగేలా చేస్తుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో. జీవితంలో ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నీకు రాదు బిడ్డ. నీ తండ్రిని నమ్ము. నీకు అంతా శుభం జరుగుతుంది.
మీ మనసులో ఇంకా ఏదైనా భయం ఉంటే ఈ సందేశం వినగానే ఆ భయాన్ని పారద్రోలే తల్లి. నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. ఆనందంగా స్వీకరించు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నీకు అంతా శుభం జరిగేలా నేను ఆశీర్వదిస్తున్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశంలో బాబాగారు చెప్పిన దాన్ని బట్టి బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డలతోనే ఉంటానని చెప్తూ ఉన్నారండి. అది ప్రతి ఒక్క బిడ్డ గుర్తించుకోవాల్సిన విషయం. కష్టం వచ్చినప్పుడు నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఒంటరిని చేశారు అని బాధపడకూడదు. అలాంటి కష్ట సమయంలో కూడా మన చుట్టూ ఉన్న పరిసరాలను మరిచిపోయి ఏకాగ్రతతో ప్రశాంతమైన మనసుతో మనం గమనించినట్లయితే బాబా గారి చేతి స్పర్శ మనకు తెలుస్తుందండి. తన బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఆ స్పర్శ తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ స్పర్శను గమనించగలరు. ఆ రోజు అర్థమవుతుందండి. ఆ సమయంలో అర్థమవుతుంది మనతో ఎవరు ఉన్నా లేకున్నా, ఎంతటి కష్టం మనకు వచ్చినా, ఎంత బాధ మనల్ని కృంగదీస్తున్నా సరే, తన బిడ్డల చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో బాబా వదలరు అని ఆ క్షణం మనకు అర్థమవుతుంది. ఆ రోజు నుంచి ఒక తెలియని ధైర్యం మనలో మొదలవుతుంది. మొండి ధైర్యం వస్తుందండి. ఎంత కష్టం వచ్చినా సరే నా బాబా నాతో ఉంటారు, నన్ను పైకి లాగుతారు అనే నమ్మకం ఉంది చూశారు. ఆ నమ్మకమే మిమ్మల్ని అందనంత ఎత్తులో నిలబెడుతుంది. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఏ బాబా బిడ్డ కూడా భయపడకండి. ఎందుకంటే ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. ఆ కష్టాలన్నీ కేవలం మనల్ని పరీక్షించడానికి మాత్రమే వస్తాయండి. అంతేకాని మనతో ఉండిపోవడానికి కాదు. మనం ఉండమన్నా అవి ఉండవు. వాటి సమయం వచ్చాక అన్నీ పటాపంచలైపోతాయి. ఎలా అయితే బంగారాన్ని వేడి చేస్తే స్వచ్ఛమైన బంగారం మనకు బయటకి వస్తుందో, అలానే కష్టాల కొలిమిలో నలిగిన వాడే పరిపూర్ణమైన మనిషిగా బయటపడతాడు. అందుకే కష్టాలనేవి మనల్ని పరీక్షించడానికి మాత్రమే వస్తాయండి, మనతో ఉండిపోవడానికి రావు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎటువంటి కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే ముందుకి నడవడం మాత్రం మర్చిపోకండి. ఎంత పెద్ద కష్టాన్ని ఎదిరిస్తే మనం అంత గొప్పవారిగా తయారవుతాం. ఈ ఒక్క విషయాన్ని మీ మనసులో పెట్టుకొని బాబా గారిపై భారం వేసి ముందుకు సాగండి. ప్రతి బాబా బిడ్డకి శుభం జరుగుతుందండి. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.